బెన్ స్టోక్స్ అంటే బాల్ కాదు, బాల్ కంటే ముందే ఉన్న ఒక మైండ్ సెట్. అందరూ ఇప్పుడు బాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కలం అగ్రెసివ్ టెస్ట్ క్రికెట్ ని మార్చేశారని చెప్పుకుంటున్నారు. కానీ నేను మిమ్మల్ని 2013 కి తీసుకెళ్తాను. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, వెన్యూ పర్త్. ఆ పిచ్ ఎలా ఉందో తెలుసా? బౌన్సీ, క్రాక్డ్, డేంజరస్. బాల్ ట్రాకింగ్ కూడా చెప్పింది క్రాక్స్ మీద పడితే బాల్ 10 డైరెక్షన్స్ లో డీవియేట్ అవ్వచ్చు అని. ఇంగ్లాండ్ టార్గెట్ 504 రన్స్. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయింది. మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అప్పుడే క్రీస్ లోకి వచ్చాడు జస్ట్ తన సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఒక యంగ్ బెన్ స్టోక్స్. సర్వైవ్ చేయడానికి కాదు, కౌంటర్ అటాక్ చేయడానికి కాదు, ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ పేస్ అటాక్ మీద వార్ డిక్లేర్ చేయడానికి. మిచెల్ జాన్సన్, రియాన్ హ్యారిస్, వరల్డ్ లో మోస్ట్ ఫియర్డ్ బౌలర్స్ ని ఫియర్లెస్ గా అటాక్ చేశాడు. 18 ఫోర్స్, 1 మ్యాసివ్ 6. ఆ డేంజరస్ పిచ్ మీద సెన్సేషనల్ సెంచరీ కొట్టాడు. ఇంగ్లాండ్ మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఆ రోజు వరల్డ్ క్రికెట్ ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ ని కనిపెట్టింది. టుడే మనం చూస్తున్న బెన్ స్టోక్స్ స్టోరీ అక్కడ స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు తన చుట్టూ జరుగుతున్న కాంట్రవర్సీస్, క్రిటిసిజం చూస్తుంటే కొంచెం బాధగా ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? 2013 పెర్త్ ఇన్నింగ్స్ బెన్ స్టోక్స్ కెరియర్ లో గ్రేటెస్ట్ నాకా?